Good evening, my dear students. ఆల్రెడీ బీకామ్ కంప్లీట్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వర్కింగ్స్లో ఉన్న వాళ్ళకి సాచికి ప్లేస్మెంట్స్ ద్వారా ఒక మంచి స్ట్రాంగ్ అయిన ప్లేస్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో రేపటి నుంచి సాచికి ప్లేస్మెంట్స్ వ్యవహారం స్టార్ట్ చేస్తుంది. అయితే ఉద్యోగం అనేప్పటికీ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఎలా ప్రకటిస్తాయి, ఇన్స్టిట్యూట్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎలా ఉంటాయంటే గ్యారంటీ మీరు జాయిన్ అయితే ఒక 3-4 ఇంటర్వ్యూస్కి పంపిస్తాం, దాంట్లో మీరు సెలక్షన్ అయితే మాకు శాలరీలోంచి మాకు మా ఒప్పందం ప్రకారం, మా అండర్స్టాండింగ్ ప్రకారం మీరు మాకు సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. అది మామూలుగా అన్ని ప్లేస్మెంట్ చేసేది అది. కానీ ఉద్యోగంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు బ్యాక్ డోర్ ఎంట్రీ అండ్ ఫ్రంట్ డోర్ ఎంట్రీ. బ్యాక్ డోర్ ఎంట్రీలో ఏముంటుంది, మీకున్న ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా మీరు ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుని వాళ్ళకేదో ముట్ట చెప్పి మీరు ఎంటర్ అయిపోతే మీకు అక్కడ జాబ్ ఖాయం అవుతుంది. కానీ దాంట్లో ఎంతకాలం మీకు ఆ జాబ్ మీకు ఉపాధి కల్పిస్తుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. ఎందుకంటే బ్యాక్ డోర్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే మన యొక్క ఎలిజిబిలిటీకి సంబంధం లేకుండా మనం తాయిలాళ్ళ ద్వారా వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏనాడైతే మేనేజ్మెంట్కి మీ వల్ల ఉపయోగం లేదు అనుకున్న రోజున మిమ్మల్ని సదరు ఎంప్లాయ్మెంట్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. కానీ దీనికంటే కాస్తంత ఓపిక బట్టి, ఎందుకంటే డిగ్రీ పాస్ అవుతారు, పీజీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇంతకాలం ఓపిక పట్టిన వాళ్ళు కాస్తంత ఓపిక బట్టి ఒక నెల 15 రోజులు ఓపిక బట్టి అసలు మనం వెళ్ళాల్సిన పోస్ట్ ఎటువంటిది, ఆ పోస్ట్లో మన ద్వారా యాజమాన్యం కోరుకునేది ఏంటి, దానికి మనం ఇవ్వటానికి మనకున్న శక్తి ఏంటి, ఆ శక్తి మనలో లోపించినా తగ్గినా మనం దాన్ని ఏ విధంగా బెటర్మెంట్ చేసి ఇవ్వగలుగుతాం అనే క్వశ్చను దాదాపు మనలో రావటం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాను, నేను హాస్టల్లో ఉండాలి, నేను ఎంతో కాలం వెయిట్ చేయలేను, ఏదో ఒక జాబ్ వస్తే కానీ నేను హాస్టల్ ఫీజు కట్టలేననే ఆ ధోరణిలో ఉంటాడు తప్ప, మరి హాస్టల్ ఫీజు కట్టడానికే ఉద్యోగం చేస్తున్నావా నువ్వు, లేకపోతే రేపొద్దున నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఉద్యోగం చేస్తున్నావు అనేది ఒక $100 క్వశ్చన్. కాబట్టి నేననేది ఏంటంటే ముఖ్యంగా మీకు ఏమవుతుంది, మిమ్మల్ని ఇంటర్వ్యూకి అంటే మీరు స్వయంగా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా పేపర్లో యాడ్ చూసి దక్కన కాಣಿకలు కానీ ఇతరత్ర ఏదైనా యాడ్ చూసి మీరు వెళ్తే రెజ్యూమ్ని మీరు ప్రజెంట్ చేస్తారు. మీ రెజ్యూమ్ ఎలా ఉంటుందంటే దాదాపు ఆల్మోస్ట్ అందరూ కూడా కొన్ని రెజ్యూమ్స్ ఏమో ఒక 4-5 రెజ్యూమ్స్ని దగ్గర పెట్టుకుని మీరు ఒక రెజ్యూమ్ చేసుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే రెజ్యూమ్ స్ట్రాంగ్గా ఉండాలనో ఏంటో తెలియదు, కానీ అసలు మీరు చేయదగిన పని, చేయగలిగిన పని, చేయలేని పని కూడా దాంట్లో ఎంటర్ చేసేసి ఒక 3-4 పేజెస్ రెజ్యూమ్ ఉంటుంది. ఆయనకి చదివి ఓపిక కూడా ఉండదు. మిమ్మల్ని కోరుకున్న ఉద్యోగం ఒకటి, మీకు ఇస్తాన్న ఉద్యోగం ఒకటి, పేపర్ ప్రకటన ద్వారా మీరు ప్రజెంట్ చేసేది ఒకటి. అటువంటిప్పుడు అంటే ఇంటర్వ్యూ చేయటం ఏదో ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్న ఇంటర్వ్యూలు ఏం చేస్తారంటే ఈ రెజ్యూమ్ గురించి పెద్ద బాధ పడ్డవు. ఏదోలే మనం ఒక డేటా ఆపరేటర్ కావాలి, ఒక జూనియర్ అకౌంటెంట్ కావాలి, ఈ జూనియర్ అకౌంటెంట్ గారు మన దగ్గర ఆల్రెడీ ఉన్నారు, ఆయన చూసుకుంటాడనే ఉద్దేశంతో ఒక శాలరీ వరకే మాట్లాడతారు. నీకెంత శాలరీ కావాలి, గతంలో నీకు ఎంత శాలరీ ఇచ్చారు, లేకపోతే ప్రెషర్ అయితే నేను ఇంత ఇస్తాను, నీ దగ్గర నీ వర్క్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను పెంచుతానని ఏదో 4 మాటలు చెప్పి మీకు ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారు. దాంతో వచ్చేసి తోటి ఫ్రెండ్స్కో లేదా హాస్టల్ రూమ్మేట్స్కో స్వీట్లు పంచడం లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తారు. అయిపోద్ది ఆ రోజుతోటి. ఇంకా తెల్లారి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ చెప్పిన పని మనం చేయడానికి మళ్ళీ ఒక కొత్త ప్రయోగాలు మనం చేసుకోవాల్సింది, ఎందుకంటే మనకి ఏ ప్రొసీజర్ తెలియదు కాబట్టి. రెండోది ఏంటంటే దాంట్లో ఏమని రాస్తారు, నాకు చాలా ఆతృతగా ఉంది, అకౌంటెన్సీ అంటే బాగా ఇంట్రెస్ట్, మీ కంపెనీ వల్ల నేను ప్రాస్పర్ అవుతాననే ఉద్దేశంతో ఉంటాం తప్ప
మరి నాకు ఇది వచ్చు, నేను నాకు వచ్చిన స్కిల్ మీ కంపెనీకి ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ పోస్ట్ని నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ నేను మీకు అప్లై చేశాననే వర్డ్ ఉండదు. దాంట్లో ఏమని రాస్తారు, టాలీ వచ్చు, వర్డ్ వచ్చు, ఎక్సెల్ వచ్చు, జిఎస్టీ ఫైలింగ్ వచ్చు, అది వచ్చు, ఇది వచ్చు అన్నీ రాస్తారు. టాలీ వచ్చు అంటే ఏమొచ్చు, టాలీ మీకు ఒక టాలీ చూడటం వచ్చా, టాలీ జస్ట్ ఓపెన్ చేయటం వచ్చా, లేకపోతే ఏమొచ్చు మీకు అంటే టాలీలో మీరు ఏం వర్క్ చేస్తారు అంటే ఒక బ్యాలెన్స్ షీట్ని ప్రజెంట్ చేయగలుగుతారా, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రజెంట్ చేయగలుగుతారా, ఒక అనాలిటిక్ స్టేట్మెంట్ని మీరు ప్రజెంట్ చేయగలుగుతారా, ప్రజెంట్ చేస్తూ కూడా మీరు మాట్లాడగలుగుతారనేది ఎక్కడా కూడా మీ రెజ్యూమ్లో కనబడదండి. ఒకటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నా అనుభవంలో చెప్తున్నాను, ఎంతోమంది స్టూడెంట్స్ని చూసిన అనుభవంలో, మీకు కేవలం రెజ్యూమ్ మీద బేస్ అయ్యి మీ జీతం మాత్రమే మాట్లాడి మీకు జాబ్ వచ్చిందంటే మీ ఫ్యూచర్ అక్కడతో ఆగిపోయినట్లు లెక్క. మీరు అనుకున్నది ఏది తీరదు అక్కడ. 4 నెలలకు ఉద్యోగం మీరు మారుతూపోవాల్సిందే. ఎందుకంటే మీ వర్క్ను చూసి వాళ్ళు ఇవ్వలేదు, మీరు రాసిన 4 రాతలు చూసి ఇచ్చారు. కానీ పర్వాలేదు, నేను ఫేస్ చేస్తాను, నాలో ఉన్న ఎబిలిటీని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నేనేంటో వాళ్ళకి చూపించి ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో అసలు ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారు, ఏది ముఖ్యం, నాకు ఆఫర్ చేసిన పోస్టులో ఏముంటుంది, వాటి మీద కాస్త మీరు అనుభవాన్ని సంపాదించగలిగితే అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మీరు బీకామ్ పాస్ అయ్యారు, ఎంబీఏ పాస్ అయ్యారు, ఎంకామ్ పాస్ అయ్యారు, ఇంకా కొత్తగా ఇవాళ నేర్చుకునేదంటే ఏముంటుంది, ఏముండదు. అంటే ఆ రోజున మాన్యువల్గా ఒక బుక్ ద్వారా మీరు ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రజెంట్ చేశారు. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా ప్రజెంట్ చేయబోతున్నారు అంతే. అంతకుమించి దీంట్లో ఏం లేదు, బ్రహ్మ విద్య ఏం లేదు, కష్టపడాల్సింది కూడా ఏం లేదు. ఆ కష్టాన్ని కూడా భరించకుండా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం, మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఉద్యోగం ఇప్పిస్తారా, ఉద్యోగం గ్యారంటీయా అంటే, నువ్వు జాయిన్ అవ్వకుండా అసలు ఏం చెప్తారో చెప్పకూడదు, తెలియకుండా ఉద్యోగం ఇప్పిస్తారంటే ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పించరు? మీరు మీ దగ్గర 4 డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాడికి కూడా కాస్త ఇంత వేసి మీకు ఉద్యోగం ఇప్పిస్తారు. కానీ ఎన్ని రోజులు మీకు ఉద్యోగం ఉంటుందని మాత్రం గ్యారంటీ ఇవ్వడు. కానీ అలా కాదు, ఒక ఉద్యోగం ఒక ప్లేస్మెంట్ ద్వారా రావడానికి, తర్వాత మీ అంతట మీరు సంపాదించుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీ అంతట మీరు సంపాదించుకుంటే ఒక రకమైన గర్వపడవచ్చు. ఎందుకంటే నా శక్తి, నా క్యాపబిలిటీ, నా ఎలిజిబిలిటీ నాకు ఉద్యోగం సంపాదించి పెట్టింది. ఇవాళ నేను వాళ్ళకి కిట్టకపోయినా, వాళ్ళకి నేను కిట్టకపోయినా, నేను ఎక్కడికి వెళ్ళైనా బతకగలుగుతాను, మా ఊర్లో బతకగలుగుతాను, హైదరాబాద్లో బతకగలుగుతాను, ఎక్కడైనా బతకగలుగుతాను అనే ధీమా ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ రోజున మీ లైఫ్, మీ భవిష్యత్తు ఒక మెరుగుపడడానికి సిగ్నల్స్ వస్తున్నట్లు లెక్క. అంతేగాని ఏదో ఉద్యోగం వస్తే ఏం కాదండి. ఉద్యోగం రావడం వల్ల మీరు సాధించిందంటూ ఏమీ లేదు, ఏమీ లేదు ఉద్యోగం సాధించడం. కాబట్టి ఏంటంటే మా ప్లేస్మెంట్ సెంటర్ ఒక డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను నేను. ముందుగా మీరు రెజ్యూమ్ చూస్తాం, రెజ్యూమ్లో ఉన్న డిఫెక్ట్స్ ఏదో చూస్తాం, దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. మీ రెజ్యూమ్ని గుడ్ ప్రజెంటేషన్గా, ఇంప్రెసివ్ ప్రజెంటేషన్గా వచ్చేటట్టుగా మీ రెజ్యూమ్ని మారుస్తాం. దానికి రెజ్యూమ్లో ఉన్న విధంగానే మిమ్మల్ని తయారు చేస్తాం. మీరు బాగా అంటే ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తుంటే మీరు ప్రమోషన్ కోసం అయితే ఒక వారం రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. లేకపోతే ఆల్రెడీ మీకు టాలీ వచ్చు, అవన్నీ వచ్చు అంటే దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ తీసేసి మిమ్మల్ని ఉద్యోగానికి పంపించి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ న్యూ కామర్ అయితే మీకు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటో అర్హతలు మీకు ఇచ్చి దాని ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు మేము మా ద్వారా చేస్తాం. తర్వాత మేము చేసే ఉద్యోగాలు, ఇప్పించే ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, ముందుగా మీరు వాళ్ళ మెట్లు ఎక్కక ముందు మేము వాళ్ళ మెట్లు ఎక్కి, మా క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, మా క్యాండిడేట్స్లో ఇటువంటి క్యాపబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు, దే కెన్ రైట్ ఏ లెటర్, దే కెన్ మేక్ ఏ ఎక్సెల్ స్టేట్మెంట్, దే కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్, దే కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అని మేము ప్రజెంటేషన్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మీలో ఎవరినొకరు చూజ్ చేసుకుంటారు. లేకపోతే ఈ 4 క్యాండిడేట్ని పంపించండి, 4లో మాకు ఎవరు బాగుంటే వాళ్ళకి మేము ఎన్నిక చేసుకుంటాం. తర్వాత కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే మా ప్రొసీజర్కి ఇష్టపడి వాళ్ళు ఎన్నిక చేసుకోవడానికి సిద్ధమయ్యారో వీ కెన్ డిక్టేట్ ది టర్మ్స్. సార్ మా వాళ్ళు ఎంత శాలరీ మీరు ఇవ్వగలిగితేనే పంపిస్తాం సార్, లేకపోతే లేదు సార్. మా వాళ్ళు డాటా ఆపరేటర్సే కానీ
సీనియర్ అకౌంటెంట్ హోదాలో పనిచేయగలుగుతారు. మీరు టెస్ట్ చేసుకోండి, కావాలంటే ఏ కోణంలో టెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, సిస్టమ్ ఇచ్చి టెస్ట్ చేసుకోండి, ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే మీతోటి ఈ సిస్టమ్ ద్వారానే లేకపోతే ఓరల్గానో మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను నేనే, వేరే ఒకరు కండక్ట్ చేయరు. నేను ఆడిటర్ని కాబట్టి నేను ఏ విధంగా ఒక అకౌంటెంట్ ఉండాలో నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ రేట్ని బట్టి మీకు ఎటువంటి పోస్ట్ సూటబుల్లో చెప్పగలుగుతాను. మీకు జూనియర్కి సూటబుల్లా, సీనియర్కి సూటబుల్లా, అకౌంట్స్ మేనేజర్కి సూటబుల్లా అనేది నేను సెట్ చేసి ఆ విధమైన పోస్టులకి మిమ్మల్ని రికమెండ్ చేసి ప్రయత్నం చేస్తాను. పెద్ద పెద్ద కన్సర్న్స్ ఇవాళ మా దగ్గర నుంచి ఎంప్లాయీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు మా కోసం ఎదురు చూస్తారంటే మా దగ్గర నుంచి వెళ్ళి క్యాండిడేట్ ఆ సూటబిలిటీ ఉంటుంది కాబట్టి ఏంటంటే రేపు ఎల్లుండి అంటే టుడే ఈజ్ 9th ఐ థింక్, వాళ్ళ 9th కదా, వాళ్ళైతే రేపు మండే అండ్ ట్యూస్డే ఈ 2 రోజులు మీకు డెమో ఉంటుంది. డెమో అంటే ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, అసలు మీ ప్లేస్మెంట్కి నాకు ప్లేస్మెంట్ గ్యారంటీగా వస్తుంది. ఈ ప్లేస్మెంట్లో వెళ్ళి వాళ్ళ దగ్గర తగిన ట్రైనింగ్ తీసుకుంటే నాకు ఐ విల్ గెట్ ఎ డెఫినెట్ ప్లేస్మెంట్ ఇన్ ఏ గుడ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అనే నమ్మకం మీకు కలుగుతుంది. ఆ నమ్మకం ఎలా ఉంటుందో, మా దగ్గర మేము వాడే మెటీరియల్ ఎటువంటిదో, మేము మిమ్మల్ని ఏ ప్రొసీజర్లో మిమ్మల్ని చూడమంటామో, అంటే దీంట్లో అన్ని రకాల స్టేజెస్లో మేము అకౌంటెంట్ని తయారు చేయడానికి పెట్టిన సంస్థ. కాబట్టి ఏంటంటే మీరు రేపు ఎల్లుండి ఉదయం 10 గంటలకి మీ రెజ్యూమ్స్ పట్టుకుని, ఆల్రెడీ మీ దగ్గర రెజ్యూమ్స్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నా, లేకపోతే ఆల్రెడీ న్యూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నా, వర్కింగ్లో ఉన్న ప్రమోషన్లో ఉన్నా, ఏమున్నా కూడా, లేకపోతే ఏదో వర్కింగ్లో ఉండి అంటే అదర్ దాన్ అకౌంటెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా మీరు ఈ 2 రోజులు మమ్మల్ని కలవచ్చు. అట్ 10 o'clock యూ విల్ బీ ఇంటర్వ్యూడ్ బై మీ. దాని తర్వాత మీ క్యాపబిలిటీ ఏంటో మీకే చెప్పేస్తాను కాబట్టి దాని తర్వాత ఆ కాస్త కష్టపడగలుగుతామనే ఓపిక మీకు ఉందో లేదో మీకు అర్థమైపోద్ది. ఉన్నట్టయితే ఒక మంచి ప్లేస్మెంట్ గ్యారంటీగా మా ద్వారా దొరుకుతుందని నేను మీకు చెప్పుకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఆల్రెడీ నా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్లో కంప్లీట్ నా టెలిఫోన్ నెంబరు తర్వాత అవన్నీ ఇచ్చాను. ఎవరైతే ఇంటర్వ్యూకి రావాలనుకుంటారో వాళ్ళు టెలిఫోన్ చేస్తే వాళ్ళకి నేను లొకేషన్ సెండ్ చేస్తాను. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు అటెండ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ capable candidate for an accountant. Thank you very much. Good day.